English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎవరెవరైతే స్టూడెంట్స్ ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, ఏపీలో మనకు త్వరలోనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో ఏపీలో ఓకేనా టెట్లో ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం ఓకేనా, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం మీ టార్గెట్ అవ్వాలి అండి. పేపర్ 1 వాళ్ళైనా సరే పేపర్ 2 వాళ్ళైనా సరే మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సరే మీకు గ్రామర్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఓకేనా. కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి ఎందులో నుంచి వస్తాయో క్వశ్చన్స్ ఎవరికి తెలియదు ఓకేనా. కాబట్టి మీరు అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి ఓకే. అంతేగాని పేపర్ 1కు ఈ లెవెల్ పేపర్ 2కు ఆ లెవెల్ అని అస్సలే ఉండదు ఇంగ్లీష్లో. ఒక కాన్సెప్ట్ అన్నప్పుడు కాన్సెప్ట్ అంతే అది ఓకేనా. కాబట్టి మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏంటంటే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేస్తున్నాను అండి ఓకే. ఆల్రెడీ మీకు 2 వీడియోస్ చేశాను ఓకేనా. మనకు ఇది 10th ఓకేనా, 10th మంత్ ఓకేనా, 3rd రోజు 10th మంత్ 3rd రోజు జరిగిన ఎగ్జామ్ 2024లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ క్వశ్చన్స్ పార్ట్ 1 అనమాట ఇది ఓకేనా. పార్ట్ 2 వీడియో మీకు నెక్స్ట్ రిలీజ్ చేస్తాము ఓకే. మీరు చాలామంది స్టూడెంట్స్ మన వీడియో చూసి టెట్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అండి ఏపీలో ఓకేనా. కాబట్టి మీకు కూడా అలాంటి స్కోర్ కావాలంటే వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి ఓకేనా. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ప్రతి ఒక్కరికి, ఆ హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసి హైప్ చేయండి వీడియోని ఓకేనా రైట్. అయితే వీడియోకి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏనండి, చూడండి ఇక్కడ ఎవరెవరైతే ఈ టెట్ డిఎస్సి కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో మన యాప్లో ఓన్లీ సపరేట్ టెట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండి. మీరు ఈ కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ కనిపిస్తాయండి అక్కడ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఏపీ టెట్ కోర్సు 3 monthsది 1 monthది నెక్స్ట్ టెట్ డిఎస్సి కోర్సెస్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు. మొత్తం ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది అండి. ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోన్పే లేకపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి అంతే ఓకేనా. అయితే బుక్ విషయానికి వస్తే మన బుక్ యాక్చువల్గా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అండి. స్టాక్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకు కొత్త బుక్స్ అనేవి వస్తున్నాయి. చిన్న కరెక్షన్స్ కూడా చేశాను నెక్స్ట్ బుక్స్లో. కాబట్టి దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు ఒక వీడియో కూడా చేస్తాను మన బుక్ ఎలా ఉంటుంది ఓకేనా, ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, పేపర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా రైట్. ఎనీవే మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇక్కడ అందరు క్వశ్చన్స్ ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ అఫెక్షన్ ఇన్ టు వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. మనకు పెద్ద సెంటెన్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్. చూడండి ఇక్కడ సర్వైవ్ అనే వర్డ్కి సినానిమ్ అడుగుతున్నాడు అండి. సినానిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. వీటి మీద క్లారిటీ ఉండాలి ఓకేనా. ఇప్పుడు సర్వైవ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? ఉండడమే కదా. సర్వైవ్ అవుతున్నారంటే వాళ్ళు ఉంటున్నారు, ఎగ్జిస్ట్ అవుతున్నారనే కదా. ఆప్షన్ చూద్దాం. పెరిష్ అంటే మీనింగ్ ఏంటంటే డై, చనిపోవడం అనమాట. పెరిష్ అవ్వడం అంటే చనిపోవడం అంటూ ఉంటాం ఓకే, నాశనం అయిపోవడం, చనిపోవడం అంటూ ఉంటాం రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్ అనేది చూడండి, సర్వైవ్ అన్నదానికి ఫెయిల్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు, తీసేయండి ఆప్షన్. నెక్స్ట్ క్విట్ అంటే ఏంటండి? వదిలేయడం, లీవ్ అంటూ ఉంటాం ఓకేనా. దీన్ని మనము గివ్ అప్ అంటూ ఉంటాం ఓకేనా. లీవ్ అన్నా క్విట్ అన్నా గివ్ అప్ అన్నా ఒకటే మీనింగ్. కాబట్టి ఇప్పుడు సర్వైవ్కు క్విట్కి ఏమైనా సంబంధం ఉందా? సేమ్ మీనింగ్ వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఎండ్యూర్. ఏంటి చెప్పండి మనకు ఆన్సరు? ఎండ్యూర్ ఓకేనా. ఎండ్యూర్కు చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్ ఏంటంటే ఎండ్యూర్కి ఒక మీనింగ్ ఏమొస్తుంది అంటే సఫరింగ్ అనే మీనింగ్ వస్తుంది. సఫర్ అవ్వడం, ఒక పెయిన్ వల్ల సఫర్ అవ్వడం అంటూ ఉంటాం. ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే ఎగ్జిస్ట్ అవ్వడం అనమాట ఓకేనా. ఎగ్జిస్ట్ అవ్వడం అంటూ ఉంటాం రైట్. కాబట్టి సర్వైవ్ అవ్వడం అంటే ఎగ్జిస్ట్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది కదా. కాబట్టి ఎండ్యూర్ అనే దానికి సినానిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది, సేమ్ మీనింగ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ అండి. చూడండి మీకు సినానిమ్స్ యాంటోనిమ్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా రైట్. సెకండ్ క్వశ్చన్, షీ వాస్ డిటర్మైన్డ్
చూడండి ఇక్కడ చాలామంది తెలియదు. డిటర్మినేషన్ అంటే ఏంటండి? పట్టుదల అంటాం. డిటర్మైన్డ్ పీపుల్ అంటే వాళ్ళు మంచిగా డెసిషన్ తీసుకొని గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అన్నమాట. డిటర్మైన్డ్ పీపుల్ అంటాం. ఓకేనా? సో డెసిషన్ తీసుకొని చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అన్నమాట. అది మీనింగ్ అక్కడ, రైట్? కాబట్టి ఇక్కడ షీ వాజ్ డిటర్మైన్డ్ టు లీడ్ ఏ నార్మల్ లైఫ్ అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. షీ వాజ్ డిటర్మైన్డ్ అంటే స్ట్రాంగ్ అయిపోయింది అని, డిసైడ్ అయిపోయింది అనమాట. నేను సాధించాలని చెప్పేసి డిసైడ్ అయింది అనమాట. డిటర్మైన్డ్ పీపుల్ అంటాం వాళ్ళని. ఓకేనా? డిటర్మినేషన్ ఉన్న పీపుల్ని డిటర్మైన్డ్ పీపుల్ అంటాం. ఓకేనా? అది రైట్. కాబట్టి ఇక్కడ ఆమె ఏమని డిసిషన్ తీసుకుందట అంటే సో నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. ఓకేనా? ఆమె ఇంట్రెస్ట్ మ్యూజిక్లో ఉన్న ఇంట్రెస్ట్ని కూడా సో కొనసాగించాలని డిటర్మైన్ అయింది అని. ఇక్కడ ఏమంటుంది క్వశ్చన్ అంటే ఐడెంటిఫై ద యాంటనిమ్ ఆఫ్ డిటర్మైన్డ్. డిటర్మైన్డ్ అనే వర్డ్కి యాంటనిమ్ ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. డిటర్మైన్డ్ అంటే ఏంటి? డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళు పాజిటివా నెగిటివా అండి? వీళ్ళు పాజిటివా నెగిటివా? పాజిటివ్ పీపుల్ అనమాట. దీనికి ఆప్షన్ ఓకేనా? ఆపోజిట్ వర్డ్ అంటే ఏముండాలి? కంపల్సరీ నెగిటివే ఉండాలి కదా. డిటర్మైన్డ్ అంటే పాజిటివ్ మీనింగ్ వస్తుంది. యాంటనిమ్ అంటే ఏంటిది? దానికి ఆపోజిట్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఆన్సర్ కావాలి. నెగిటివ్ మీనింగ్ ఇచ్చేదంటే పర్ఫెక్షన్ అంటే ఇది పాజిటివ్ మీనింగ్ ఆన్సర్ కాదు. లాస్ట్ అంటే కోల్పోవడం. ఓకేనా? లాస్ చూడండి ఇక్కడ లాస్ట్ అంటాం. ఒకటి పోగొట్టుకోవడం అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది అంటే డిస్పైర్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి ఏముందంటే ఇండెసిసివ్. డిస్పైరు ఇండెసిసివ్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి రెండిట్లో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే డిస్పైర్ అంటే ఏంటంటే హోప్లెస్. ఓకేనా? హోప్లెస్ అంటే వాళ్ళకి ఎలాంటి హోప్స్ ఉండవు అన్నమాట. హోప్లెస్ అంటూ ఉంటాం. ఇండెసిసివ్ అంటే ఏంటంటే అనేబుల్ టు టేక్ ఏ డెసిషన్. ఇండెసిసివ్ పీపుల్ చూడండి, డెసిసివ్ పీపుల్ అంటే వాళ్ళు డెసిషన్ని తీసుకోగలుగుతారు అనమాట. ఇండెసిసివ్ అంటే ఐఎన్ అనేది యాడ్ చేస్తే మనకు జనరల్గా నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్, ఇన్ఫార్మల్. ఓకేనా? ఆడిబుల్, ఇన్ఆడిబుల్, విజిబుల్, ఇన్విజిబుల్. సో ఐఎన్ అనేది యాడ్ చేస్తే మనకు నెగిటివ్ మీనింగ్ వస్తుంది, నాట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇండెసిసివ్ అంటే నాట్ డెసిసివ్ అని, అనేబుల్ టు టేక్ ద డెసిషన్స్ అన్నమాట. కాబట్టి డిటర్మైన్డ్ పీపుల్ అంటేనేమో డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా ఉన్న పీపుల్. దానికి ఆపోజిట్ అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి మనము? ఇండెసిసివ్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది అండి. ఇండెసిసివ్ అంటాం, రైట్? డిటర్మైన్డ్ పీపుల్ అంటే రిజల్యూట్ పీపుల్, అంటే వాళ్ళు డెసిషన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అని. వీళ్ళ కెపాసిటీ. ఇండెసిసివ్ అంటే అనేబుల్ టు టేక్ ద డెసిషన్స్ అనమాట, రైట్? కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డిస్పైర్ అంటే ఏమని చెప్పినా? హోప్లెస్ అంటే వాళ్ళకు అసలు ఆశే ఉండదు అనమాట. ఓకేనా? హోప్లెస్ పీపుల్, డల్ పీపుల్ అనమాట. ఏ జరుగుద్దో జరగదో ఎందుకురా బాబు అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారు. హోప్లెస్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చెప్పండి ఆన్సర్. ద స్టూడెంట్స్ డాష్ ఏ ప్రెజెంటేషన్ ఫర్ ద క్లాస్ రైట్ నౌ. ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇది టెన్సెస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి, మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చెప్పినాయి కదా ఆల్రెడీ. జాగ్రత్త వినండి క్లియర్గా. ఒకటే పాయింట్ చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు చూడండి అందరు క్లియర్గా. మీకు బీ ఫామ్ ప్లస్ V3 అని చెప్పిన చూడండి అందరు క్లియర్గా. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్. మీరు నా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. ఆ వీడియో చూడండి వెళ్ళి. టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో కూడా ఉంటుంది, ఆ వీడియో చూడండి వెళ్ళి క్లియర్గా, మీకు క్లారిటీ వస్తుంది, రైట్? బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ప్యాసివ్ వాయిస్లో ఉంటుందండి. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండదు. ఓకేనా? చూడండి ఇక్కడ పాయింట్ క్లియర్ వినండి, మీకు క్లియర్గా అర్థం చేపిస్తాను నేను. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనా? సో ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉండొద్దు. సరే అసలు అది ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అని ఎట్లా తెలుస్తుంది? ఓకేనా? ఎట్లా తెలుస్తుంది అంటే క్లియర్ వినండి అందరూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను, సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అయింది అంటే అది మనకు యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్. అదే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి జనరల్గా బై సబ్జెక్ట్తో టెండ్ అయితే అది మనకు ప్యాసివ్ వాయిస్ అండి. చూడండి, ఒక సెంటెన్స్ అనేది కర్తతోటి, సబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ చేసేవాళ్ళు. ఒక సెంటెన్స్ అనేది యాక్షన్ చేసే వాళ్ళతోటి స్టార్ట్ అవుతే దాన్ని ఏమంటాం మనము? యాక్టివ్ వాయిస్ అంటాం.
అదే ఒక సెంటెన్స్ అనేది కర్మతోటి, ఓకేనా, అంటే యాక్షన్ అనుభవించే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటాం వాళ్ళని, ఓకేనా. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. సో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్ అంటాం, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అంటాం. నేనేమంటున్నా, సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో అంటే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మనకేముండాలి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి. సార్ బీ ఫామ్స్ ఏమేమి వస్తాయి సార్? బీ ఫామ్ అంటే ఏదో ఒక బీ ఫామ్. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయండి? చూడండి, ఇక్కడ నేను రాస్తాను. బీ, బీను, బీయింగ్, నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, నెక్స్ట్ వజ్, వర్. ఇవన్నీ బీ ఫామ్స్ అనమాట. ఉండుట అనే మీనింగ్ ఇచ్చేవన్నీ బీ ఫామ్స్ అండి. బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇవన్నీ బీ ఫామ్స్. బీ ఫామ్ పక్కన V3, బీ ఫామ్ పక్కన V3 రావాలి. మెయిన్ వర్బ్ V3 ఉంది కదా, అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. కాబట్టి ఈ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే ప్యాసివ్ వాయిసే కదా, కాబట్టి ఆబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే బీ ఫామ్ ప్లస్ V3 వాడాలి. సబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే బీ ఫామ్ ప్లస్ V3 వాడకూడదండి. క్వశ్చన్ దగ్గరికి రండి. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, ఇవ్వడం గివెన్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రెజెంటేషన్ ఇస్తారా, ఇవ్వబడతారా? స్టూడెంట్సే కదా ప్రెజెంటేషన్ ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు ఇవ్వడం, ప్రెజెంటేషన్ ఇవ్వడం అనే దానికి స్టూడెంట్స్ సబ్జెక్టా, ఆబ్జెక్టా? సబ్జెక్ట్. సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఓకేనా. మరి సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్లో, ఓకేనా, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా, ఉండదా? ఉండొద్దు, ఓకేనా, ఉండొద్దు అనమాట, రైట్. ఉండొద్దు కాబట్టి అందరు ఇక్కడ జాగ్రత్త చూడండి. ఆర్ గివెన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆర్ అంటే బీ ఫామ్, గివెన్ అనేది V3 కదా, ఆర్ గివెన్ అనేది ఉండదు అనమాట, ఓకేనా. కాబట్టి ఈ ఆప్షన్ అట్లా పోతుంది. అయితే మిగతా చూసుకుంటే ఇక్కడ నవ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లియర్ చూడండి. నవ్ అంటే మనకి ఏంటండి ఇప్పుడు. సో నవ్ అనేది జనరల్ మనము ఏ టెన్స్లో వాడతాం చెప్పండి? ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడతాం, ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడతాం, ఓకేనా. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మనకు స్ట్రక్చర్ ఏముంటుందంటే చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి, ఓకేనా. ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ అనమాట ఇది. ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, ఓకేనా. కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు యామ్, ఈజ్, ఆర్. సో స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కదా, దే కదా. స్టూడెంట్స్కు యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఆర్ వస్తుంది. కాబట్టి V4, ఓకేనా, ఆర్ ప్లస్ V4. ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ఏ ప్రెజెంటేషన్ అంటాం. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇది అవుతుంది, ఆన్సర్ కాదు, ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది ఆన్సర్ కాదు. హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 అంటే ఏ స్ట్రక్చర్? అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. గివ్ అంటే V1, ఇది సింపుల్ ప్రెజెంట్, ఇది ఆన్సర్ కాదు. ఈ స్ట్రక్చర్ మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అంతే, ఓకేనా. ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ కావడానికి చెప్తున్నా మీకు ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఓకేనా. అది నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్డ్ టు టర్న్ యాన్ అడ్జెక్టివ్ ఇంటూ యాన్ యాడ్వర్బ్. చెప్పండి ఇక్కడ యాడ్వర్బ్, ఓకేనా. ఒక అడ్జెక్టివ్ని యాడ్వర్బ్కు చేంజ్ చేయాలంటే సఫిక్స్ ఏముండాలి అంటుండు, ఓకేనా. మీకు ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ తెలుసు కదా. ప్రిఫిక్స్ అంటేనేమో ముందు యాడ్ చేసేది, సఫిక్స్ అంటేనేమో లాస్ట్లో ఎండింగ్లో యాడ్ చేసేది అనమాట. ప్రీ అంటే ముందు, ఫిక్స్ అంటే యాడ్ చేయడం, ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం, సఫిక్స్ అంటే లాస్ట్లో యాడ్ చేసేది అనమాట, ఓకేనా. అది జనరల్గా ప్రిఫిక్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ప్రిఫిక్స్ యాడ్ చేసినప్పుడు మీనింగ్ చేంజ్ అవుతుంది, చెప్పినా కదా. ఫార్మల్, ఇన్ఫార్మల్ మీనింగ్ చేంజ్ అవుతుంది, విజిబుల్, ఇన్విజిబుల్ మీనింగే చేంజ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అదే మనకు సఫిక్స్ యాడ్ చేసినాం అనుకోండి, చూడండి ఇక్కడ అందరూ సఫిక్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఇప్పుడు హ్యాపీ ఉంది, హ్యాపీనెస్ అని పెట్టినాం అనుకోండి, మీనింగ్ ఏమైనా చేంజ్ అయిందా? కాలే. కానీ ఏం చేంజ్ అవుతుందో తెలుసా? సఫిక్స్ యాడ్ చేస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతుంది. సఫిక్స్ యాడ్ చేసినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ అవుతుంది. చూడండి, హ్యాపీ అనేది ఏంటిది? మనకు అడ్జెక్టివ్. హ్యాపీ అనేది ఏంటిది? అడ్జెక్టివ్ అండి. మరి హ్యాపీనెస్ నౌన్. NESS తోటి ఎండ్ అవుతుంది, మనకి ఏమవుతుంది చెప్పండి? నౌన్ అవుతుంది. కాబట్టి NESS తోటి ఎండ్ అవుతుంది, మనకు నౌన్ అవుతుంది. కాబట్టి సఫిక్స్ యాడ్ చేసినప్పుడు నాకు ఏం చేంజ్ అవుతుందండి? ఏం చేంజ్ అవుతుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ అవుతుంది. అదే ప్రిఫిక్స్ యాడ్ చేసినప్పుడు ఏం చేంజ్ అవుతుందండి? మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ క్లియరా? రైట్. ఇక్కడ ఏమడుతుండే? యాడ్వర్బ్ యొక్క సఫిక్స్ అడుగుతుంది అంతే. చూడండి, ER అనేది దేని సఫిక్స్ అండి? నౌన్. రిసీవ్, రిసీవర్. క్యాష్, క్యాషియర్. క్యాషియర్ అంటే పర్సన్ కదా, రిసీవర్ అన్న బిలీవర్ అని వాళ్ళ పర్సన్సే కదా, కాబట్టి అది నౌన్ అనమాట. నెక్స్ట్ ఇంగ్,
ఐఎన్జి చూడండి ఇక్కడ ఐఎన్జి అనేది మనకి దేని యొక్క సఫిక్స్ అండి, వెర్బ్ యొక్క సఫిక్స్ అది. V4 ఫామ్ అంటే వెర్బే కదా అది, రైట్. నెక్స్ట్ వన్ ఎల్వై. సో ఎల్వై అనేది మనకి ఏమవుతుంది అంటే సో యాడ్వర్బ్ సఫిక్స్ అనమాట. ఎల్వై అనేది మనకి యాడ్వర్బ్ సఫిక్స్. ఓకేనా. స్లో, స్లోలీ. క్విక్, క్విక్లీ. ఓకేనా. స్లో అనేది మనకి ఏంటిది, అడ్జెక్టివ్. స్లోలీ, సో అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బ్ వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఫాస్ట్, ఫాస్ట్లీ ఉండదని. ఫాస్ట్ అనేది ఉంటుంది అంతేగాని ఫాస్ట్లీ అనేది ఉండదు మళ్ళీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫాస్ట్ అదే అడ్జెక్టివ్, అదే యాడ్వర్బ్. ఫాస్ట్లీ అనే మాట ఎక్కడ ఉండదు ఇంగ్లీష్లో, అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కానీ జనరల్గా సో ఎల్వై అనేది మనకు యాడ్వర్బ్ యొక్క సఫిక్స్ అనమాట. ఓకే. ఒక అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, యాడ్వర్బ్ వస్తుంది అనమాట. ఓయుఎస్. ఓయుఎస్ అనేది దేని సఫిక్స్ అండి, అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్ అది. అడ్జెక్టివ్ రావాలంటే ఓయుఎస్ యాడ్ చేయాలి. అడ్జెక్టివ్ రావాలంటే ఓయుఎస్ యాడ్ చేయాలి. ఓకేనా. ఫేమస్, నొటోరియస్, ఇండస్ట్రియస్, కాపియస్. ఓకేనా. ఇవన్నీ మనకు అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్ అవుతాయి. ఓకే. ఓఎస్ అనేది అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్. క్లియరా. ఎనివే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3. ఓకేనా. సో మనకు ఎల్వై అనేది సో ఒక అడ్జెక్టివ్కి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, యాడ్వర్బ్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. క్లియర్గా చూసుకోండి అంతే. ఓకేనా. సో కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళండి అంతే మీరు. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు నాన్న, అంతేగాని క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్ళడం కాదు, బట్టి పట్టకండి అసలే. ప్రతి ఆప్షన్ని క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకేనా. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మొత్తం చాల్సిన అవసరం లేదు, ఇడియమ్స్ ఇవి. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ త్రో ఇన్ ద టవెల్. చూడండి టవల్లో త్రో అంటే టవల్లో విసరడం అనమాట. త్రో ఇన్ ద టవెల్ అంటే మీనింగ్ అండి జనరల్గా. చూడండి ఇక్కడ అదొక ఇడియం అండి. త్రో ఇన్ ద టవెల్ అంటే జనరల్గా సో మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే టు గివ్ అప్ అంటూ ఉంటాం. ఓకేనా. అంటే సో ఓడిపోయి వదిలేయడం అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి టు గివ్ అప్ ఏముంటుందని చెప్పండి, టు గివ్ అప్ అంటాం, వదిలేయడం అంటూ ఉంటాం అనమాట. ఓకేనా. త్రో ఇన్ ద టవల్, రైట్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఫిగర్ అవుట్. చూడండి ఇక్కడ ఫిగర్ అవుట్. ఫిగర్ అవుట్ అనేది ఓకేనా సో ఈజ్ నాట్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఫిగర్ అవుట్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండండి. 4 ఒకటి ఫిగర్ అవుట్కి డెఫినేషన్ కాదట, అదేంటి అడుగుతున్నాడు. అందరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకటి దీనికి డెఫినేషన్ కాదు అంటే మిగతా 3 అయితే దాని డెఫినేషన్సే కదా, అంతే కదా. ఒకటైతే దానికి కాదు అంటుంది, దానికి కాంది అడుగుతుంది ఇక్కడ, అంటే 3 దానికి అయినాయి అన్నట్టే కదా. సో 3 అయినాయి అంటే ఆ 3 మనకు సిమిలర్గా ఉండాలి. ఓకేనా. కాబట్టి చూద్దాం. టు సాల్వ్ ఉంది, టు అండర్స్టాండ్ ఉంది, టు వర్కౌట్ ఉంది, టు ప్రెడిక్ట్ ఉంది. ప్రెడిక్ట్ చేయడం అంటే ఏంటిది, జనరల్గా మనకు ప్రెడిక్ట్ చేయడం అంటే ఊహించి చెప్పడం అంటూ ఉంటాం. టు సాల్వ్, టు వర్కౌట్, టు అండర్స్టాండ్. చూడండి ఇక్కడ ఇప్పుడు సాల్వ్, అండర్స్టాండ్, వర్కౌట్ ఈ 3 మీనింగ్స్ మనకు జనరల్గా దగ్గరికి ఉన్నాయి. సాల్వ్ చేయడం, దాని మీద వర్కౌట్ చేయడం అంటే ఇది 2 సేమే ఉన్నాయి దాదాపు. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడం అంటే అర్థం చేసుకొని సాల్వ్ చేయడం అంటే ఈ 3 మనకు సిమిలర్గా ఉన్నాయా లేవా, ఉన్నాయి. కానీ మనకు టు ప్రెడిక్ట్ అంటే ప్రెడిక్ట్ చేయడం అంటే ఏంటిది, ఊహించి చెప్పడం. ఆ 3కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, అసలు లేదు. చూడండి దీని మీనింగ్స్ 3 సేమ్ ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ కాంది అడుగుతున్నాడు కాబట్టి మిగతా 3 అయితే దాని మీనింగ్సే కదా. అంటే 3 దాని మీనింగ్స్ అంటే 3 సిమిలర్గానే ఉండాలి కదా, ఒకటే డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి మనకు డిఫరెంట్గా ఉండేది ఇదే. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అంతే. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అండి. ఓకేనా. కింది వాటిలో 4 ఇచ్చి ఒకటి దీనిది కాదు అంటాడు, అంటే 3 అయితే దాని అన్నట్టే కదా, అంటే 3 ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండాలి కదా. కాబట్టి ఆ 3 సిమిలర్గా ఉండే ఛాయిస్ ఉంది. కాబట్టి 1, 2, 3 ఆప్షన్స్ అవి. సో మనకు రిమైనింగ్ ఏంటిది, టు ప్రెడిక్ట్ చేయడం అనమాట, ఊహించడం. అది మనకు దానికి సంబంధమే లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ 7th క్వశ్చన్. ఐడెంటిఫై వన్ ఆఫ్ ద మెయిన్ పర్పసెస్ ఆఫ్ అరేంజింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ఏ డిక్షనరీ. చూడండి జనరల్గా మన డిక్షనరీలో వర్డ్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అదే అడుగుతుంది, రీజన్ అడుగుతుంది, మెయిన్ పర్పస్ ఏంటిని అడుగుతుండు. పర్పస్ ఏంటంటే టు మేక్ ద డిక్షనరీ విజువల్లీ అపీలింగ్ అంటే చూడడానికి అట్రాక్టివ్ ఉండడం కోసమా, టు కేటగరైజ్ వర్డ్స్ బై దేర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజా, టు ఆర్గనైజ్ వర్డ్స్ బై దేర్ ఆరిజినా,
టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్. చూడండి, ఎందుకంటే జనరల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఎందుకు పెడతారంటే సింపుల్గా గుర్తుపట్టడం కోసం, స్పెసిఫిక్ వర్డ్స్ని సింపుల్గా గుర్తుపట్టడం కోసం మనము ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 8th క్వశ్చన్. ఐ లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్. ఐ లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్, రైట్. దీని ఏమవుతుంది? చూస్ ద సెంటెన్స్ దట్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అదే సెంటెన్స్ సేమ్ మీనింగ్ ఇచ్చేలా కింద చూజ్ చేసుకోమంటుండు. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగిందంటే దాని మీనింగ్ ఏంటంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మోడల్ అడుగుతున్నట్టు లెక్క. ఓకేనా? ఇప్పుడు చూద్దాం సార్ అందరు ఆన్సర్లు. ఐ లైక్ టు రీడ్ ఫర్ రిలాక్సేషన్, నేను రిలాక్సేషన్ కోసం చదవడం అనేది నాకు ఇష్టం అని. చూద్దాం ఆప్షన్స్. ఐ లైక్ టు రీడ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఏమన్నా సంబంధం ఉందా? అసలు మనకు లేదు, ఎందుకంటే లేదా అనేది కాదు కదా, రెండు కలిపి చెప్పాలి మనం, అది మనకు ఆన్సర్ కాదు. ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఓకే, ఇది ప్రాపర్గా ఉండే చాయిస్ ఉంది. తర్వాత ఐ లైక్ టు రీడ్ ఇట్ వెరీ రిలాక్సింగ్. అసలు ఈ సెంటెన్సే మీనింగ్, సెంటెన్స్ స్ట్రక్చరే ప్రాపర్గా లేదు, ఇట్ ఈజ్ అని ఉండాలి అక్కడ. అయినా రెండు కలపాలంటే కంజంక్షన్ కావాలి అక్కడ, లేదు, అది మనకు ఆన్సర్ కాదు. ఐ లైక్ టు రీడ్ బట్ ఇట్ ఈజ్ వెరీ రిలాక్సింగ్. బట్ ఏంది? రెండు పాజిటివ్సే కదా. బట్ అనేది ఏం చేస్తుంది? ఒక పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది. రెండు పాజిటివ్సే, మరి బట్ ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఈ ఆప్షన్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? నాకు చదవడం అంటే ఇష్టం అండ్ మరి అది రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అని, కాబట్టి ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది. అంతే, ప్రతి ఆప్షన్ని క్లియర్గా చూసుకోండి అంతే. నెక్స్ట్ వన్, 9th క్వశ్చన్. చూడండి, మీరు నేను సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ కూడా యూట్యూబ్లో ఫ్రీగానే పెట్టాను, చూడండి వెళ్ళి మీరు. చూడండి ఇక్కడ, ఆన్ సీయింగ్ హిజ్ మామ్ ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హర్. వాళ్ళ అమ్మని చూడగానే చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందట. ఫస్ట్ ఇది మనకి ఏ సెంటెన్స్ చెప్పండి? సింపుల్ సెంటెన్స్ అండి, ఎందుకంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉంది ఇక్కడ. ఇది మన క్లాసా కాదు, ఇదేంటిది మనకు ఫ్రేజ్. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ ఒకటే మెయిన్ క్లాస్ ఉంది, ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఒకటే ఉంది అక్కడ, రైట్? సో ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఒకటే ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుంది మనకు? సింపుల్ సెంటెన్స్ అవుతుంది, రైట్? మరి ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అన్నప్పుడు దీన్ని ఏమవుతున్న క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అంటుండు, రైట్? సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చమంటుండు. మీకు ఆల్రెడీ చెప్పాను, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, అంటే రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాజెస్ ఉంటాయి, రెండు ఫుల్ మీనింగ్ ఇవ్వాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏం కనిపిస్తాయండి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. అండ్ కానీ, బట్ కానీ, ఓకేనా, సో కానీ, ఓకేనా, సో ఇలా హెన్స్ కానీ, ఇలా మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపించాలి. ఆర్ కానీ, ఓకేనా, ఇలా మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపించాలి అండి. చూద్దాం సార్. ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ సిన్స్ హి ర్యాన్ టు హర్. అసలు ఇదేమన్నా మీనింగ్ పరంగానే రాంగ్ ఉంది, తీసేయండి. ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హిజ్ మామ్ ఆల్దో హీ సా హర్. అతడు వాళ్ళ అమ్మని చూసినప్పటికీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనేది ఏంది? అసలు రాంగ్ సెంటెన్స్. ఒకవేళ రెండు నెగిటివ్స్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే ఆల్దో పెట్టొచ్చు. అతడు చూసినప్పటికీ వెళ్ళలేదు అంటే మనం అయ్యేదేమో, దాని మీనింగ్ అట్లుంటే ఇది మనకి అయ్యేదేమో. కానీ ఇక్కడ మనకు ఆల్దో హీ సా హర్, అతడు చూసినప్పటికీ వెళ్ళాడు, రాంగ్ మీనింగ్ ఇస్తుంది కదా. కాబట్టి ఆల్దో అనేది అసలు ప్రాపర్ లేనే లేదు, తీసేయండి. ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హిజ్ మమ్ బికాస్ హీ సా హర్. లిటిల్ బాయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిండట ఎందుకంటే అతడు చూశాడు ఆమెని అని. మీనింగ్ ప్రకారం ఓకే, ఇది ఓకే. తర్వాత ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ర్యాన్ టు హర్ ఇమీడియట్లీ, ఇది కూడా మనకు మీనింగ్ ప్రకారం ఓకే. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే అందరు జాగ్రత్త చూసుకోండి. బికాస్ హీ సా హర్, ఎందుకంటే అతడు ఆమెను చూశాడు. సో ఆమెను చూసినందువలన, ఇక్కడ ఇది మీకు ఏంటంటే బికాస్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి. బికాస్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ ఇవి కనిపించినప్పుడు మనకు అది ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుంది మనకు? అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, కాబట్టి అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ కాదు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపించాలి మనకు, ఓకేనా. బికాస్ అనేది బికాస్ కానీ, దట్ కానీ, ఆఫ్టర్ కానీ, సిన్స్ కానీ, ఓకేనా, యాజ్, ఏస్, యాజ్ కానీ
ఇవన్నీ మనకు సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో కనిపిస్తాయి. ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ కావాలి అంటే అండ్ కానీ బట్ కానీ సో కానీ ఆర్ కానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అన్నమాట. అంతే, ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్లియర్గా చూసుకోండి. అంతే, మీరు యూట్యూబ్లో ఫ్రీగానే పెట్టాను, వెళ్ళి చూడండి. కాన్సెప్ట్స్ రాని వాళ్ళు, కాన్సెప్ట్స్ ఫస్ట్ టైం సార్ నేను వినలేదు అసలు అన్న వాళ్ళు వెళ్ళి చూడండి, యాప్లో క్లాసెస్ వినండి, ప్రతి టాపిక్ నేర్చుకోండి. ఒక్కసారి నేర్చుకుంటే చాలండి, ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియదు ఇది, చాలామంది తెలియక చాలామంది రాంగ్ ఆన్సరే పెడతారు. మీరు చూడండి ఒకసారి. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్. చాలామంది ఇది ఆన్సర్ పెట్టేస్తారు అంతే. వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్. వన్ ఆఫ్ ట్రైన్ ఈజ్ లేట్. వన్ ఆఫ్ ట్రైన్స్ ఈజ్ లేట్. చూడండి, ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద ఉండాలి. నన్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద ఉండాలి. కాబట్టి ఇక్కడ దా ఉండాలి కాబట్టి లేదు, కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్లు కావు. ఫస్ట్ రెండు అయితే పైన, రెండు మిగిలినాయి. వన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్, వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్. ఏది కరెక్టో చెప్పండి. చాలామంది బ్లైండ్గా ఏం పెట్టింది తెలుసా, వన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ అనేది ఆన్సర్ పెడతారండి, కానీ అది మనకు రాంగ్. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద తర్వాత వచ్చే నౌన్ ఉంటుంది కదా, అది మనకి ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ ఉండాలి అండి. వన్ ఆఫ్ ద బాయా, వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే వన్ ఆఫ్ ద బాయ్స్. ఎందుకో తెలుసా? అసలు వన్ ఆఫ్ ద అని ఎందుకంటారు చెప్పండి? ఒకరిని పక్కకు తీయడం. వన్ ఆఫ్ ద అంటే ఒకరిని పక్కకు తీయడం, ఒక గ్రూప్ నుండి ఒకరిని పక్కకు తీయడం. అంటే ఒక గ్రూప్ నుంచి ఒకరిని పక్కకు తీస్తున్నామంటే గ్రూప్లో కనీసం ఇద్దరన్నా ఉండాలి కదా. ఇద్దరు ఉంటే ఏమంటాం? బాయ్స్ అంటాం కదా. కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్లో ఒక్కడు అని. వన్ ఆఫ్ ద బాయ్స్, ఆ బాయ్స్లో ఒక్కడు. అందరి నుంచి ఈయన పక్కకు తీస్తున్నాం కాబట్టి అక్కడ కంపల్సరీ కనీసం ఇద్దరన్నా ఉండాలి కదా. కాబట్టి మనకు అట్లా ఇద్దరన్నా ఉండాలి. కాబట్టి ఇద్దరు ఉంటే మనం బాయ్స్ అంటాం కదా. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే మనకు ప్లూరల్ అన్నట్టే కదా. కాబట్టి బాయ్స్. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ వాడాలి, ఓకేనా? వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద కాలేజెస్. అంటే కాలేజెస్లో ఒకటే అని. ఒకదాన్ని పక్కకు తీస్తున్నామంటే ఒక గ్రూప్ నుండి పక్కకు తీస్తున్నాం అని మీనింగ్. ఆ గ్రూప్లో కనీసం ఇద్దరు ముగ్గురు ఉండాలి కదా. ఉండాలి కాబట్టి అక్కడ ప్లూరల్ నౌన్ వస్తుంది. కాబట్టి సో వన్ ఆఫ్ ద ట్రైన్స్ అన్ని లేటా? ట్రైన్స్లో ఒకటే ట్రైన్ లేటా? ఒక ట్రైనే లేట్. కాబట్టి ఇది సబ్జెక్ట్ అండి, వెర్బ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఓకేనా? కాబట్టి వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్. ఓకే, కాబట్టి ఇక్కడ ట్రైన్స్లో చాలా ఉన్నాయి ట్రైన్స్, అందులో ఒకటి లేట్ అన్నమాట. సో వన్ అనేది సబ్జెక్టు, వన్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి? సింగులర్ ఉండాలి. ట్రైన్స్ అనేది కాదు సబ్జెక్టు, ఓకే? ఇప్పుడు బాయ్స్ కొంతమంది ఉన్నారు, అందులో ఒకడు క్లెవర్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి అందరూ, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవర్ అంటారా, ఆర్ క్లెవర్ అంటారా? ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ తీసేయండి. వన్ ఆఫ్ ద బాయ్ వస్తుంది అంటే అసలు రానే రాదు. వన్ ఆఫ్ ద బాయ్స్లో ఒకడు. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవరా, ఆర్ క్లెవరా అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాయ్స్ ప్లూరల్ కదా, ఆర్ క్లెవర్ పెట్టేస్తారు. తప్పు. వన్ ఆఫ్ ద బాయ్స్లో ఒక్కడే క్లెవరు, కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవర్ అంట, ఓకేనా? కాబట్టి మనకు వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్. ట్రైన్స్లో ఒక ట్రైన్ లేట్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీకు ఇవన్నీ తెలియదండి జనరల్గా, ఓకేనా? చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇట్లా, ఓకే? అన్నీ రీజనబుల్గానే ఉంటాయి, బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ప్రెడిక్షన్. ప్రెడిక్ట్ చేయడం అంటే ఏంటిది? ఊహించి చెప్పడం అనమాట. ఊహించి చెప్పడం అనే సెంటెన్స్ ఈ దేంట్లో చూపిస్తుంది అంటుండనమాట. చూడండి ఇక్కడ, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె బుక్ చదువుతూ ఉంది. ఇది ఆమె ఊహించి చెప్పినట్టుందా? లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ద వర్డ్ అంబిగ్యూయస్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్. అంబిగ్యూయస్ అనే వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయట. ఇది ఆమె ఊహించి చెప్తున్నామా? లేదు. ఆన్సర్ కాదు. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఈరోజు వాన వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఈరోజు వాన వస్తుంది అని చెప్పేసి ఊహించి చెప్పినట్టే కదా మనకి ఇక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కెన్ యూ పాస్ ద బుక్ పాస్ చేస్తావా? ఇది ఆమె ఊహించి చెప్పినట్టుందా? లేదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నేను అనుకుంటున్నాను అని సింపుల్గా, ఓకేనా? అట్లా. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాడు అంటే 3 రాంగ్ ఉంటే ఒకటి రైట్ ఉంటుంది. చూద్దాం. మిస్స్పెల్డ్, ఓకేనా? సో మిస్స్పెల్డ్ అంటే MIS ఉంటుంది, మళ్ళా స్పెల్డ్.
ఓకేనా, స్పెల్లింగ్లో మళ్ళీ ఎస్ ఉంటుంది కాబట్టి డబల్ ఎస్ ఉండాలి. ఓకేనా, డబల్ ఎస్ ఉండాలి కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఇది మనకు ఆన్సర్ కాదు. మిస్స్పెల్డ్ అంటే డబల్ ఎల్ ఉండాలి, స్పెల్లింగ్ అంటే డబల్ ఎల్ కదా, కాబట్టి మనకు సో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్. ఓకే, యాక్చువల్గా ఇది ఇట్లా పెట్టుకోండి, ఈ కొటేషన్ మార్క్స్ ఇక్కడ పెట్టుకోండి. చూడండి ఇక్కడ, షీ సెడ్ ఐ విల్ గో హోమ్ సూన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తతో చూడండి. మీకు అసలు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. మీకు నేర్చుకున్నారు అంటే అసలు మార్క్ మిస్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు అండి, అంత సింపుల్గా ఉంటుంది టాపిక్. నా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో. ఓకేనా, యాప్లోనైతే మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది ఇంకా. ఓకేనా, రైట్ చూద్దాం. షీ సెడ్ ఐ విల్ గో హోమ్ సూన్. నేను ఆమె చెప్పింది ఏమని చెప్పింది, నేను ఇంకా వెళ్తాను ఇంటికి అని చెప్పింది. ఓకే రైట్. ఈ ఫస్ట్ పార్ట్ని ఏమంటామంటే మనము రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఈ సెకండ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కదా, ఇది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చూసుకోండి. ఇది పాస్ట్లో ఉంటే దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా ఎందులోకి వెళ్తుంది అంటే పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అండి. వెన్ రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, పాస్ట్లో ఉంటే ఇది కూడా చేంజ్ చేసేటప్పుడు ఇది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఏముంది, విల్ ఉంది, విల్లుకి పాస్ట్ ఏంటిది వుడ్, కాబట్టి ఇక్కడ సెడ్ ఉందంటే పాస్టే కదా, ఇది ఫస్ట్ ఇది పాస్ట్లో ఉంది, దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. విల్లుకి పాస్ట్ ఏంటిది వుడ్ కదా, కాబట్టి ఇక్కడ విల్ ఉంది ఆన్సర్ కాదు, ఇక్కడ విల్ ఉంది ఆన్సర్ కాదు, వుడ్ ఉండాలి. ఇంకా వుడ్ 2 ఆప్షన్స్లో ఉన్నాయి. మరి 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ అంటే ఒకసారి చెక్ చేయండి అన్న. సో ఒకటేమో వుడ్ గో అని ఉంది, ఇంకోటేమో వుడ్ గాన్ అని ఉంది. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి. వుడ్ పక్కన చూడండి, అక్కడ అందరూ విల్లు పక్కనైనా, వుడ్ పక్కనైనా, కెన్ను పక్కనైనా, కుడ్డు పక్కనైనా, మే పక్కనైనా, మైట్ పక్కనైనా, షెల్లు పక్కనైనా, షుడ్ పక్కనైనా, మస్ట్ పక్కనైనా, డూ పక్కనైనా, డజ్ పక్కనైనా, డిడ్ పక్కనైనా మనకేమొస్తుంది, ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ V1 వస్తుంది కదా. గో, వెంట్, గాన్. గో అనేది మనకు V1 కాబట్టి మనకు సో వుడ్ పక్కన V1 రావాలి. కానీ ఆప్షన్లో ఏం చేసిన వాడు వుడ్ గాన్, ఇది అసలు కరెక్ట్గానే కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, మీకు సింపుల్గా ఉంటాయి ఇట్లనే క్వశ్చన్స్ అన్నీ. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి, అంటే విల్ అనేది వుడ్ కావాలి. వుడ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి, వుడ్ పక్కన V1 రావాలి ఎప్పుడైనా సరే, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. బుక్లో క్లియర్గా ఉంటుంది, యాప్లో క్లియర్గా ఉంటుంది ఇవన్నీ, ఆప్షన్ 2. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. ఈ నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాస్ అంటాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియో చూడండి. నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాస్ అని వీడియో చేసిన ఆల్రెడీ యూట్యూబ్లో, ఆ వీడియో చూడండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది. వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ఏ నౌన్ క్లాస్ ఇన్ ద సెంటెన్స్. ఫస్ట్ అందరు క్లియర్ చూడండి, ఈ నౌన్ క్లాసు, ఓకేనా, అడ్జెక్టివ్ క్లాసు, నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాసు, ఈ 3 మనకి ఏంటివంటే సబార్డినేట్ క్లాసెస్. ఇవి అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులు అనమాట, డిపెండెంట్ క్లాసెస్ అంటాం వాటిని. ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ని ఏమంటాం చెప్పండి, నౌన్ క్లాస్ కానీ, సో నెక్స్ట్ మనకు అడ్జెక్టివ్ క్లాస్ కానీ, నెక్స్ట్ మనకు యాడ్వర్బ్ క్లాస్ కానీ అంటాం. ఓకేనా, యాడ్వర్బ్ క్లాస్ కానీ అంటాం. ఓకేనా, ఈ 3 మనకేంటి జనరల్గా సబార్డినేట్ క్లాసెస్ అవుతాయి, అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వవు అనమాట, ఫుల్ మీనింగ్ ఇవ్వవు. ఇక్కడ అసలు క్లాస్ ఎక్కడుందో కనిపెట్టండి మీరు. అసలు చెప్తా, అసలు క్లాస్ ఎక్కడుంది, సబార్డినేట్ క్లాస్ ఎక్కడుందో కనిపెట్టండి మీరు ఒకసారి. నౌన్ ఏదో ఒకటి, ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఏ నౌన్ క్లాస్ ఉంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతుండు ఫస్ట్. అయితే క్లాస్ ఎక్కడుందో మీ తెలివితోటి కనిపెట్టండి. అసలు క్లాస్ ఎక్కడుంది అంటే ఇంకో ఇక్కడుంది. ఎట్లా చెప్పారు సార్ అసలు అది క్లాస్ అని, సబార్డినేట్ క్లాస్ అని ఎట్లా చెప్పారు సార్ అని డౌట్ వస్తుంది మీకు. అది నౌన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్ ఎట్లా చెప్తున్నాను డౌట్ వస్తుంది. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ క్లాస్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వదు అనమాట. అది ఇప్పుడు నౌన్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, యాడ్వర్బ్ క్లాస్ అయినా ఫుల్ మీనింగ్ ఇవ్వదు, అది దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉండదు అనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే వాట్ అమ్యూజెస్ మై సన్, నా సన్ని ఏదైతే అమ్యూజ్ చేస్తుందో అని మీనింగ్ వస్తుంది. అక్కడ క్వశ్చన్ మార్క్ ఏం లేదు కదా అక్కడ, కాబట్టి అది క్వశ్చన్ కాదు. వాట్ అమ్యూజెస్ మై సన్ అంటే నా సన్ని ఏదైతే
అమ్యూజ్ చేయడం అంటే ఏంటి? హ్యాపీనెస్ ఇవ్వడం అనమాట, హ్యాపీ చేయడం. నా సన్నుని ఏదైతే చేస్తుందో, నా సన్నుని చేసేది అని ఫుల్ మీనింగ్ ఏం రాలే కాబట్టి ఇది క్లాస్, ఇది క్లాస్. ఓకేనా? సబార్డినేట్ క్లాస్ అనమాట ఇది. సో ఇది సబార్డినేట్ క్లాస్ కాబట్టి ఒకసారి చూడండి, ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఇక్కడ ఉందండి, ఇక్కడ మనకు వెర్బ్ నార్మల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది మొత్తం మనకి ఏంటిదంటే సబార్డినేట్ క్లాస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్, అది ఎప్పుడు సర్ప్రైజింగ్గానే ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్లో వాట్ అమ్యూజెస్ మై సన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అని అడుగుతుండు. ఓకేనా? ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఈజ్ అంటే వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అంటే మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది ఆ క్లాస్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అంటే అది మనకు నౌన్ క్లాస్ అని అంటే కదా. చూడండి, నౌన్ క్లాస్ అని ఎప్పుడు అంటామంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒక క్లాస్ అనేది వస్తే అది మనకు నౌన్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు ఈజ్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ ముందే వచ్చింది కదా సబ్జెక్టు. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది ఇది అంటే నౌన్ క్లాస్ అవుతుంది. సో నౌన్ క్లాస్ యొక్క ఫంక్షన్ ఏమంటుంది ఇక్కడ? సబ్జెక్టే కదా. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా? ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ కూడా కాదు. ఓకే, అదేంటి చెప్పండి, మనకు అక్కడ సబ్జెక్ట్లో యాక్ట్ చేస్తుంది ఆ క్లాస్ అనేది అక్కడ. ఓకేనా? వెర్బ్ ముందు వచ్చింది కాబట్టి అది సబ్జెక్ట్ అన్నట్టు లెక్క. కాబట్టి ఆబ్జెక్ట్ అయ్యే ఛాయిసే లేదు. ఆ 3 ఆప్షన్స్ పోతాయి. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో అక్కడ నౌన్ క్లాస్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? సబ్జెక్ట్లో యాక్ట్ చేస్తుంది అనమాట, అంతే. ఓకేనా? అది నెక్స్ట్ వన్, చూస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ఏ గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్. ఇది మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. ఓకేనా? సో గవర్నమెంట్ అనేది, ఓకేనా, గవర్నమెంట్ అనేది డివైన్ గైడెన్స్ అంటే సో దేవుడి చేతిలో ఉంటే, అంటే ఇప్పుడు రిలీజియన్ ద్వారా కానీ గాడ్ ద్వారా కానీ గవర్నమెంట్ అనేది నడిపించబడితే, అంటే ఇప్పుడు రిలీజియన్లో కానీ గాడ్ చెప్పిన సూత్రాలతోటి గవర్నమెంట్ని నడిపిస్తే, ఓకేనా, దాన్ని ఏమంటాం అంటుండు. దాన్ని ఏమంటాం చెప్పండి. సో మనకి ఇక్కడ క్రెసీ, క్రెసీ అంటే మీనింగ్ ఏంటండి? గవర్నమెంట్. కాబట్టి బ్యూరోక్రసీ అంటేనేమో గవర్నమెంట్ బై ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటాయి కదా, వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంటుందని బ్యూరోక్రసీ అంటాం. థియోక్రసీ, థియో అంటే మీనింగ్ ఏంటి? గాడ్. ఓకేనా? థియో అంటే మీనింగ్ ఏంటి? గాడ్, రిలీజియన్ అంటాం. ఓకేనా? గాడ్, నెక్స్ట్ మనము రిలీజియన్ అంటూ ఉంటాం. కాబట్టి సో దేవుని చేతిలో, దేవుని సూత్రాలతోటి గవర్నమెంట్ నడిపితే దాన్ని ఏమంటామంటే థియోక్రసీ అంటాం. అరిస్టోక్రసీ అంటే అరిస్టోక్రాట్స్ చేతిలో గవర్నమెంట్ ఉంటుందని అరిస్టోక్రసీ అంటాం. ప్లూటోక్రసీ అంటే రిచ్ పీపుల్. ఓకేనా? సో గవర్నమెంట్ రన్ బై రిచ్ పీపుల్, వెల్దీ పీపుల్. ఓకేనా? రిచ్ పీపుల్, వెల్దీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్లూటోక్రసీ. దాన్ని ఏమంటాం చెప్పండి మనము? ప్లూటోక్రసీ అంటాం. క్రసీ అంటే గవర్నమెంట్ అనమాట, రూట్ వర్డ్స్ అనమాట ఇవన్నీ, రైట్? సో బ్యూరోక్రసీ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. థియో అంటే గాడ్ అనమాట. థీస్ట్ అంటాం కదా, థీస్ట్ అంటే కూడా దేవుణ్ణి నమ్మేవాడిని థీస్ట్ అంటాం. దేవుణ్ణి నమ్మని వాడిని ఏమంటాం? ఎథీస్ట్ అంటాం. ఏమంటాం? దేవుని నమ్మేవాడిని థీస్ట్ అంటాం, దేవుని నమ్మని వాడిని ఏమంటాం? ఎథీస్ట్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది సో థియోక్రసీ అంటే సో డివైన్ అంటే గాడ్ అనమాట. గాడ్ గైడెన్స్లో గవర్నమెంట్ ఉంటే దాన్ని థియోక్రసీ అంటాం. ఓకేనా అండి? ఇవ్వండి. ఓకేనా? ఇవి మనకు పార్ట్ 1లో డిస్కస్ చేద్దాం అనుకున్న క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? మీరు ఒకటే నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అక్కడ. సో నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2 అని చెప్పేసి రిమైనింగ్ 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాబట్టి మీకు కనుక ఇలాంటి కాన్సెప్ట్సే కావాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని అడగండి, ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. క్లాసెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకసారి చూడండి, డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే మీరు తీసుకోండి. ఓకేనా? 6 months కోర్సు, 1 month కోర్సు, 3 months కోర్సు, అన్ని కోర్సెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. బుక్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ తెప్పిస్తున్నాం. ఓకేనా అండి? ఇదండి. ఓకేనా? ఇది వీడియో. సో మీరు ప్రతి ఒక్కరూ నా వీడియోని కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా క్లిక్ చేసి హైప్ చేయండి వీడియోని. ఓకేనా? సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.